IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏం లచ్చక్క నిన్న చింతోళ్లకు నాటే వేయరట అయిపోయిందా అని చంద్రం అడిగితే ఏలే చెల్లె గంట సేపు అయితే అయిపోతుంది అనంగా వానొచ్చింది. ఇక చినుకులకు దడుస్తామని ఇంకా 2 మళ్ళు అట్లనే ఇడిచిపెట్టి వచ్చినాం. ఇవాళ 4 మందం ఉంది పోయి వేసి రావాలే అని ఇగో గిట్లుంటాయి ఊర్ల పొంటి నాట్ల ముచ్చట్లు. అయితే పండ్ల దినమని కూలోళ్ళు ఎవ్వరు దొరుకుతలేరని ఆదిలాబాద్ రైతులు ఓ కొత్త ఇగరం చేసిర్రు. మరి గదేందో మీరే చూడుర్రి. అగ్గో పొలంలో ఒక్క ఆడి మనిషి లేదు, ఎటు చూసినా అందరు మోగోళ్లే ఉన్నారు. కొంపదీసి ఇవాళ ఆడోళ్లకు సెలవు గిట్ల ఏమన్నా ఉందా ఎట్లా అని అనుకుంటుర్రు కదా. కానీ గసొంటిదేం లేదు. గాని వచ్చిన గీ అన్నలు ఇంకేం చేస్తుర్రో చూడుర్రి. వార్రేవా దన్న ఎట్లా నాటుకుంటూ పోతుర్రో చూడుర్రి. ఆడోళ్ళ కంటే ఈగింత రువ్వడుగానే వేస్తుర్రు అన్నలు. చూస్తుర్రు కదా, నిర్మల్ జిల్లా బాయన్సా మండలంలో ఉన్న ఎగ్గం అనే ఊళ్ళే మొగోళ్ళు నాట్లు ఎట్లేస్తుర్రో. గీలది కలకత్తా పట్నం. మరి మన దిక్కు నాట్లు ఎందుకు వేయవచ్చిర్రంటే ఎగ్గం దిక్కు కూలోళ్ళు దొరుకుతలేరట. ఇక గిట్లయితే కాలం పోతుంది, పంట ఏనకైతది అని సోచాయించిన రైతన్నలు గీ అన్నలను కలకత్తాకెంచి పిలిపించిర్రట. ఎకరానికి 5,000 లెక్కన గుండు గుత్త మాట్లాడుకుని రోజుకు 10 ఎకరాలు నాటేస్తున్నారు. మరి ఒక్క మనిషికి ఎంత కూలి పడుతుందో అలానే అడుగుదాం పార్రి. इधर नाट डालने के लिए आ रहा है, खेती में काम करने के लिए मेरा डेली निकला मेरा 1,050 रुपया मेरे को मिलता है. 1,050 एक आदमी को. 20 आदमी इधर काम में आ रहा है. फिर भी इधर काम खत्म होने के बाद फिर भी जा रहा है, दूसरा गांव में जा रहा है. గదన్నట్లు ఒక మనిషికి 1,050 కూలి పడుతుందట. ఇది ఒడిచినాక ఇంకో ఊరు పోతారట. చూడుర్రే అన్నల పనితనం ఎట్లుందో. ఇంకో అసలు ముచ్చట ఏంటిదంటే వీళ్ళు తెలంగాణలో 6-7 ఏళ్ల సంధి శాన దిక్కులా నాట్లేసిర్రట. అందుకే రన్రి జరా అని ఆడోళ్లను గీవులాడే బదులు వీళ్ళని పెడితే చాలు ఒకటే దినంలో పని కథం చేస్తారు అని వీళ్ళ దిక్కు మలుపుతుర్రట. అదే మనోళ్ళైతే ఇయాల్టికి ఇది సాల్పా అని సంచి సదురుతారు. కొన్నొద్దుల సంధి సర్కార్ అన్ని పుక్కెలా ఇస్తుండేటోరకు మనోళ్ళు ఒళ్ళొంచడే బంద్ చేసిర్రు అని అంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.